మహిళల కోసం మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని మాజీ మంత్రి అప్పలరాజును ఉద్దేశిస్తూ వజ్రపుకొత్తూరు మండల పీఏసీఎస్ మాజీ చైర్మన్ దువ్వాడ హేంబాబు చౌదరి నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై దువ్వాడ హేంబాబు చౌదరి మంగళవారం హాటుగా స్పందించారు. ఓ మహిళ, అందులోనూ ఓ వివాహిత, పైగా ఓ ప్రజాప్రతినిధిపై అత్యంత జుగుప్సాకర రీతిలో తన అక్కసును ప్రదర్శించారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచక్షణా రహితంగా విశాఖలో ఓ పోలీసు అధికారిపై దుర్భాషలాడుతూ ఎగరెగరి పడిన నీవా సవ్యత, సంస్కారం కోసం మాట్లాడేది అని ఎద్దేవా చేశారు. రోతరాతలపైన సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేసినవారిని, వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారిని ఉద్దేశిస్తూ ఆమె ఖండన ఇచ్చారని, అందులోని హస్తం లేదా అని ప్రశ్నించారు. గంజాయి ఇచ్చి కొట్టండి, నువ్వు ఇవన్నీ చేసావు మాకు తెలుసు. నువ్వు ఎంతమంది కుర్రోళ్ళని గంజాయి ఇచ్చి పెంచావో మాకు తెలుసు. ఏవో నీ అవినీతి ఇవన్నీ నేను మాట్లాడను, నీ అభివృద్ధి కూడా నేను మాట్లాడను. నీ అభివృద్ధి కూడా నీకు పీకిందేం లేదని మాకు తెలుసు. ఒకటే మహా అయితే ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టావు, అది చూపిస్తున్నావు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2014-2019 మధ్యలో దాన్ని శంకుస్థాపన చేసింది. రాగానే జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అదేదో చేశారు, దాన్ని నీ ఖాతాలో వేసుకున్నావు. ఇంకోటి ఏది మాట్లాడావు అప్పలరాజు, అదేది సుజల వాటర్, ఇంటింటికి వస్తున్న మంచినీరుది. నీకు మతి ఉందా? ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటున్నారా? అందరూ అమాయకులు అనుకుంటున్నావా ఏంటి? గత ప్రభుత్వంలో 600 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకొంత దానికి అడిషనల్గా యాడ్ చేసి వచ్చిన నిధులు ఇవి. అంటే ఇది ఎప్పుడు వచ్చింది ప్రాజెక్టు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అప్పుడు ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కొంత పనులు అయ్యాయి. గవర్నమెంట్ మారిన తర్వాత ఆటోమేటిక్గా జరుగుతాయి. శాంక్షన్ చేసింది ఆగిపోతాయా? జరుగుతాయి. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది? ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా నీ టైంలో? నీ పీరియడ్ 5 ఏళ్ళలో అది కంప్లీట్ అయిపోయిందా? ఏ ఊరికి నువ్వు మంచినీరు ఇచ్చావు చెప్పు. ఎక్కడికో వెళ్ళకు, నువ్వు రా. నువ్వు ఛాలెంజ్లు చేస్తున్నావు కదా, నువ్వు అందరికీ ఛాలెంజ్ చేస్తున్నావు, నాతో ఛాలెంజ్ చెయ్యి. నువ్వు రా. మా చిన్నవంకలో ట్యాంక్ కట్టావా? మా చిన్నవంకి నీరు ఇచ్చావా? మా తాడివాడికి నీరు ఇచ్చావా? ట్యాంక్ కట్టావా? అయ్యిందా నీ వల్ల? పూర్తయిందా? అలాగే ఒక ప్రభుత్వంలో మొదలుపెట్టే పనులు ప్రభుత్వం మారిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. ఇది పాలసీ. ఎలాంటి మంత్రి అయిపోయావు? నువ్వేమో సలహాలు ఇచ్చిన గౌతు కుటుంబానికి సలహాలు ఇచ్చినోడు అయిపోయావా? ఎన్ని సంవత్సరాలు వాళ్ళ తాత ఎమ్మెల్యే, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే. ఆవిడ పుట్టిన నుండి చూస్తున్న రాజకీయాలు వాళ్ళ ఇంట్లోనే పుట్టాయి. వాళ్ళకి ఆడపిల్ల మీద, గౌతు శిరీష గారి మీద ఇలాంటి పదజాలం కానీ రిపీట్ అవుతాయి. అసలు ఈపాటికే నీకు ఇంటికి దూరుతున్నావు. కానీ వాళ్ళ గౌరవమైన కుటుంబం కాబట్టి మా అందరిని ఆపుతున్నారు. ఇకనైనా సరే గౌరవంగా బ్రతుకు, గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. మీ అమ్మ మీ నాన్న సంస్కారం నేర్పడానికి పాపము చదువుకోలేదు, కనీసం నువ్వు చదువుకున్నావు కదా. నీకు మీ టీచర్స్ అయినా నేర్పించి ఉంటారు కదా, మీ లెక్చరర్స్ అయినా నేర్పించి ఉంటారు కదా, మీ ఫ్యాకల్టీ అయినా నేర్పించి ఉంటారు కదా. ఎక్కడ పెట్టావు అదంతా? డబ్బులు సంపాదించడానికే నీకు ఉన్నదా చదువు? డబ్బులు తెలివిగా ఎలా సంపాదించాలో అనేది మాత్రమే నీకు తెలివా? సంస్కారం లేదా? సంస్కారాల గురించి మాట్లాడుతున్నావు. నీకు అంత శుద్ధపోసవరు నాయన. మేము అవన్నీ మాకు తెలుసు. నువ్వేం ఆపే, ఇంతటితో ఆపే. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం అన్నీ వస్తాయి బయటికి, నేనే తీసుకొస్తా. ఎక్కడికి అవసరం లే. నీ యాషాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మన ఇద్దరం బాగానే ఉన్నాం కదా ఆ రోజుల్లో. నువ్వు చాలా విషయాలు నాతో మాట్లాడను ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు. ఇదే నేను చెప్పగలను. ఇంకోసారి దయచేసి ఇలాంటి ఆడపిల్లల జోలికి మాత్రం రావద్దు, అందులోనూ మా ఎమ్మెల్యే గారి మీద మాత్రం రావద్దు.